ప్రతి సామాజిక వర్గంలోనూ జగనన్న మార్కు ఉన్నప్పుడు వచ్చిందండి వయ్యారి. ప్రతి పేదవాడి గుండెల్లోనూ జగనన్న ఉన్నప్పుడు శభాష్, అరే ఏ క్లాస్, చాలా గొప్పగా చెప్పావే. సెకండ్ చంపేస్తా నిన్ను. సంతోషంగా ఉన్నాడు, ఎటువంటి అప్పులు లేకుండా. ఎంత తీసుకున్నాం? హౌ మచ్? మన రైతు అప్పులు కూడా చూసుకుంటే జగనన్న ప్రభుత్వంలో పెద్దగా లేవు, ఆకలి చావులు లేవు. చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. స్క్రిప్ట్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ లాగా ఎందుకు ఈ రోజు మాట్లాడుతున్నారు? ఎస్ ఎస్ వాస్తవం. అదే చెప్పి నేను ఇంటర్వ్యూ అయ్యో తప్పకుండా డెఫినెట్ గా చెప్పాలి కదా. మొదలు పెట్టు. చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. ఆయన ప్రామిస్ చెయ్యనివి కూడా కలిపి మరీ చేశారు ఈ 5 ఏళ్ల గవర్నెన్స్ లో. బాగా కనెక్ట్ అయినట్టుంది. ఎఫెక్టివ్లీ ఇక్కడ ఉన్నట్టే, ఈ సైడ్ ఉన్నట్టే కదా. ఇటే ఉన్నావు. నేను ఇటే ఉన్నాను. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. అటు చూడు. 5 సంవత్సరాల క్రితం అమెరికాలో $12,000 అంట. ఆ కథ ఏందో చెప్పు మరైతే. ఏమండో ఇది విన్నారా? ఏమిటండి మీరు మాట్లాడేది? అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అది రామ్, అమెరికాలో ఒక హోటల్లో $12,000 కథ ఏందో చెప్పు. గుడ్ క్వశ్చన్. మీ అందరికీ తెలిసిపోయిందా? ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు, అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. హైవేల మీద లారీలు ఆపిదాన్ని వదిలి వేసుకొచ్చు, దాని మీద మేము చేసుకుంటారా? బిగ్గెస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ అని కన్సిడర్ చేసే వాళ్ళు ఆపోజిట్ క్యాంప్ లో ఉన్నారు. శ్యామల, హావ్ యు థాట్ ఆఫ్ దట్? అవును. ఓవర్ యాక్షన్ చేస్తా. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్టి అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. అటు చూడు. I want to talk a bit of politics. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. If only because you've got an election in a couple of months. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందనే. నాకు అర్థం కాలేదు సార్. When you go to the people asking for votes on governance. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. When you go to the people asking for votes on governance. ఇంగ్లీష్ రాదు. నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగలు? Honest answer. రాట్లేదే. చెప్పు. ఏమైందిరా? ఏదో ఒక్కటి చెప్పు. లోపలేం లేదు, డొల్లా. 5-6 నెలలు మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే